అందరికీ నమస్తే. నేను మీ రేవతిని మాట్లాడుతున్నాను. 9th ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్లో ద ఫన్ ద హ్యాడ్ లెసన్ గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాం. ఫన్ అంటే సంతోషం, దే అంటే పిల్లలు. పిల్లలు ఎంత ఆనందంగా ఉండారో అప్పటి రోజుల్లోని పిల్లలు అనేది ఈ లెసన్ యొక్క టైటిల్. 2157 ఇయర్లో ఉన్న పిల్లలు మ్యాగీ అండ్ టామీ అనుకుంటున్నారట. Maggie even wrote about in that night in her diary on the page headed 17 May 2157. She wrote 2157 May 17th మ్యాగీ తన డైరీలోని పేజ్లో హెడ్డింగ్ లాగా రాసింది. ఏమనంటే, టుడే టామీ ఫౌండ్ ఏ రియల్ బుక్. ఈరోజు టామీకి ఒక నిజమైన బుక్ దొరికింది. నిజమైన బుక్ అంటే ప్రింట్ అయి ఉన్న బుక్, మన దగ్గర ఉన్న బుక్ లాంటిది. వీళ్ళకు మనలాంటి బుక్స్ లేవా అంటే ఈ బుక్స్ ఉన్నాయట. దానికి టెలిబుక్స్ అని పేరు పెట్టుకున్నారు. అవి మాత్రమే ఉన్నాయట. ఇట్ వాజ్ ఏ వెరీ ఓల్డ్ బుక్. మ్యాగీస్ గ్రాండ్ ఫాదర్ వన్స్ సెడ్ దట్ వెన్ హీ వాజ్ ఏ లిటిల్ బాయ్ హిస్ గ్రాండ్ ఫాదర్ టోల్డ్ హిమ్ దట్ దెర్ వాజ్ ఏ టైమ్ వెన్ ఆల్ స్టోరీస్ వేర్ ప్రింటెడ్ ఆన్ పేపర్. ఆ బుక్ చాలా పాతబడిపోయింది. మ్యాగీ యొక్క తాతగారు చెప్పారట, వాళ్ళ రోజులలో బుక్స్ అన్నీ కూడా ప్రింట్ అయి ఉండేవి, అంటే పేపర్ మీద ప్రింట్ అయి ఉండేవి అని చెప్పేవారట. దే టర్న్ ద పేజెస్ విచ్ వేర్ ఎల్లో అండ్ క్రింక్లీ. వాళ్ళు పేజ్ను అలా తిప్పి చూస్తే అవి పసుపు పచ్చ కలర్లో ఉండాయి. అంటే బాగా పాతబడితేనే కదా పసుపు కలర్లో ఉంటాయి. అంచులన్నీ కూడా ముడతలు పడిపోయి ఉన్నాయి. And it was awfully funny to read words that stood still. ఆ పదాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ ఉన్నవి అక్కడే ఉండి కదలలేదట. కానీ మ్యాగీ చదువుకునే టెలిబుక్స్ అక్షరాలు వచ్చేసి అలా రన్ అవుతూ ఉంటాయి, అంటే కదులుతూ ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ద వే దే వేర్. వాళ్ళ స్క్రీన్ మీద వర్డ్స్ కదులుతూ ఉంటే బుక్స్లో పదాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉండాయట. సపోజ్ టు ఆన్ ఏ స్క్రీన్ యు నో. స్క్రీన్ మీద చూస్తే పదాలు ఎలా కదులుతాయో మీకు తెలుసు కదా. అండ్ దెన్ వెన్ దే టర్న్డ్ బ్యాక్ టు ద పేజ్ బిఫోర్ ఇట్ హ్యాడ్ ద సేమ్ వర్డ్స్ ఆన్ ఇట్ దట్ ఇట్ హ్యాడ్ వెన్ దే రీడ్ ఇట్ ద ఫస్ట్ టైం. ఇక్కడ పుస్తకాన్ని అటు ఇటు తిప్పితే ఏ పేజ్లో ఉన్న వర్డ్స్ ఆ పేజ్లోనే ఉండి కదలకుండా ఉన్నాయట. ఫస్ట్ టైం చదివినప్పుడు వర్డ్స్ ఎక్కడ ఉన్నాయో ఆ వర్డ్స్ అక్కడే ఉన్నాయట. గీ సెట్ టామీ, వాట్ ఎ వేస్ట్. వెన్ యు ఆర్ త్రూ విత్ ద బుక్ యు జస్ట్ త్రో ఇట్ అవే. గీ అంటే మ్యాగీతో టామీ, ఎంత వేస్ట్, మనం ఒక్కసారి బుక్ చదివాక ఏం చేస్తాం, దాన్ని దిబ్బలో పడేస్తాం అనేసి టామీ అంటే ఐ గెస్ అంతే అయి ఉంటుంది అని మ్యాగీ అంటుంది. అవర్ టెలివిజన్ స్క్రీన్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఏ మిలియన్ బుక్స్ ఆన్ ఇట్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ప్లెంటీ మోర్. మిలియన్ అంటే 10 లక్షలు, కోట్లలో బుక్స్ ఉంటాయి మన టెలివిజన్ స్క్రీన్ మీద, అంతకన్నా ఎక్కువగా కూడా ఉంటాయి. ఐ వుడ్ నాట్ త్రో ఇట్ అవే. స్క్రీన్ మీద చదివాక ఆ బుక్ను బయట పడవేయలేము. సేమ్ విత్ మైన్ సెడ్ మ్యాగీ. షీ వాజ్ 11 and had not seen as many telebooks as Tommy had. He was 13. మ్యాగీకి 11 years, టామీకి 13 years. కాబట్టి 2 క్లాసెస్ ఎక్కువగా ఉంటాడు. కాబట్టి మ్యాగీ కన్నా టామీ ఎక్కువగా టెలిబుక్స్ చూశాడు. షీ సెడ్, వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్. మ్యాగీ అడిగింది టామీని, ఈ బుక్ ఎక్కడ దొరికింది అని. ఇన్ మై హౌస్, మా ఇంట్లో దొరికింది. హీ పాయింటెడ్ వితౌట్ లుకింగ్ బికాస్ హీ వాజ్ బిజీ రీడింగ్ ఇన్ ది అటిక్. టామీ వేలు పెట్టి అక్కడ దొరికింది అని తల తిప్పి చూడకుండా, ఎందుకంటే బిజీగా చదువుతూ అటక మీద దొరికిందని చెప్పాడు. వాట్ ఈజ్ ఇట్ అబౌట్. ఆ బుక్ దేని గురించి చెబుతుందని మ్యాగీ అడిగితే, స్కూల్ గురించి అని చెప్పాడు. మ్యాగీ వాజ్ స్కార్న్ఫుల్. స్కూల్ ఏంటి, స్కూలా? వాట్ ఈస్ దాట్ టు రైట్ అబౌట్ స్కూల్. ఐ హేట్ స్కూల్.
స్కూల్ గురించి పెద్దగా రాసేదేముంది అంటుంది. నాకు స్కూల్ అంటే ఇష్టమే ఉండదు అని కూడా అంటుంది. మ్యాగీ ఆల్వేస్ హేటెడ్ స్కూల్ బట్ నౌ షీ హేటెడ్ ఇట్ మోర్ దెన్ ఎవర్. మ్యాగీకి స్కూల్ అంటేనే ఇష్టం లేదు, ఇప్పుడు ఇంకా అసహించుకుంటోంది. ద మెకానికల్ టీచర్ హ్యాడ్ బీన్ గివింగ్ హర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ ఇన్ జాగ్రఫీ and she had been doing worse and worse until her mother had shaken her head sorrowfully and sent for the country inspector. వీళ్ళ స్కూల్లో టీచర్కు బదులుగా మెకానికల్ టీచర్ ఉంటాడు. ఇతను మ్యాగీకి జాగ్రఫీలో టెస్ట్ తర్వాత టెస్ట్ అంటే త్వరగా టెస్ట్లు పెట్టడం వలన చాలా వర్స్గా అంటే అతి తక్కువ మార్క్స్ వచ్చేవి. ఫలితంగా మ్యాగీకి తక్కువ మార్క్స్ వస్తున్నాయని మ్యాగీ మదర్ కౌంటీ ఇన్స్పెక్టర్ దగ్గరికి మ్యాగీని, మెకానికల్ టీచర్ను ఇద్దరినీ తీసుకెళ్ళింది. మెకానికల్ టీచర్ అంటే ఇక్కడ రోబో అన్నమాట. హీ వాజ్ ఏ రౌండ్ లిటిల్ మ్యాన్ విత్ ఏ రెడ్ ఫేస్ అండ్ ఏ హోల్ బాక్స్ ఆఫ్ టూల్స్ విత్ డయల్స్ అండ్ వైర్స్. ఇతను టెక్నీషియన్, రౌండ్గా చిన్నవాడుగా ఎర్రని ముఖంతో ఉండి అతని దగ్గర అన్ని రకాల పనిముట్లు ఉన్నాయట. He smiled at Maggie and gave her an apple, then took the teacher apart. అతను మ్యాగీని చూసి నవ్వి యాపిల్ ఇచ్చి తర్వాత ఆ టీచర్ అంటే మెకానికల్ టీచర్ను తీసుకెళ్ళాడు. మ్యాగీ హ్యాడ్ హోప్డ్ he would not know how to put it together again, but he knew how all right, and after an hour or so, there it was again, large and black and ugly, with a big screen on which all the lessons were shown and the questions were asked. మ్యాగీ అనుకుంటోంది, ఇతన్ని రెడీ చేయడం ఎలాగూ అతనికి తెలియదు. 1 గంట గడిచాక తిరిగి ఇద్దరూ కనిపించారు. పెద్దగా, నల్లగా, లావుగా, అసహ్యంగా ఉన్న మెకానికల్ టీచర్ గూర్చి మ్యాగీ అంటోంది. పెద్ద స్క్రీన్ కలిగి ఉంది, లెసన్స్ అన్నీ స్క్రీన్ మీద కనిపిస్తూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. దట్ వాజంట్ so bad. The part Maggie hated most was the slot where she had to put homework and test papers. అలా క్వశ్చన్స్ అడగడం పెద్ద తప్పేమీ కాదు, కానీ మ్యాగీ అసహించుకుంటుంది. మ్యాగీకి నచ్చనిదేమంటే ఏటీఎం కార్డు పెట్టే మాదిరిగా స్లాట్ ఉంటుంది. ఆ ప్లేస్లో హోంవర్క్ను, తాను రాసిన టెస్ట్ పేపర్స్ను పెట్టాలి. షీ ఆల్వేస్ హ్యాడ్ టు రైట్ దమ్ అవుట్ ఇన్ ఏ పంచ్ కోడ్ they made her learn when she was 6 years old, and the mechanical teacher calculated the marks in no time. ఎలా పడితే అలా రాయడం కాదు, మెషిన్కు అర్థమయ్యే విధంగా పంచ్ కోడ్లో రాయాలి. ఆ పంచ్ కోడ్ను మ్యాగీ 6 years ఏజ్లోనే నేర్చుకుంది. ఆ కోడ్లో రాసి అలా స్లాడ్లో పెట్టగానే వెంటనే ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మెకానికల్ టీచర్ చెప్పేస్తారు. The inspector had smiled after he was finished and patted Maggie's head. ఆ రిపేర్ చేసే ఇన్స్పెక్టర్ మ్యాగీని చూసి నవ్వుతూ తలను అలా నిమురాడు. రిపేర్ కూడా ఫినిష్ చేసేశాడు. He said to her mother, "It's not the little girl's fault, Mrs. Jones." ఇన్స్పెక్టర్ మ్యాగీ మదర్ అయిన మిసెస్ జోన్తో ఇది ఈ చిన్న అమ్మాయి చేసిన ఫాల్ట్ కాదు అంటాడు. I think the geography sector was geared a little too quick. జాగ్రఫీ సెక్టార్కు సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా హై లెవెల్లో పెట్టబడ్డాయనుకుంటున్నాను. దోస్ థింగ్స్ హ్యాపెన్ సమ్టైమ్స్. పొరపాట్ల వల్ల కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఐ హ్యావ్ స్లోడ్ ఇట్ అప్ టు అన్ యావరేజ్ 10-year లెవెల్. 10 years గర్ల్కు ఉండే స్థాయిలో నేను సెట్ చేశాను. యాక్చువల్లీ ద ఓవరాల్ ప్యాటర్న్ ఆఫ్ హర్ ప్రోగ్రెస్ ఈజ్ క్వైట్ సాటిస్ఫాక్టరీ. మొత్తంగా తన ప్రోగ్రెస్ను చూస్తే చాలా సంతృప్తికరంగా ఉంది. అండ్ హీ ప్యాటెడ్ మ్యాగీస్ హెడ్ అగైన్. మరోసారి మ్యాగీ తలను అలా నిమిరాడు. మ్యాగీ వాజ్ డిసప్పాయింటెడ్. మ్యాగీ చాలా కలత చెందింది. షీ హ్యాడ్ బీన్ హోపింగ్ దే వుడ్ టేక్ ది టీచర్ అవే ఆల్ టుగెదర్. అసలు మెకానికల్ టీచర్ను తీసుకెళ్ళిపోతాడేమో అనుకుంది. They had once taken Tommy's teacher away for nearly a month because the history sector had blanked out completely. అలాగే ఒకసారి టామీస్ టీచర్ను 1 month పాటు తీసుకెళ్ళిపోయారు. హిస్టరీ సెక్టర్ పూర్తిగా
బ్లాంక్ అయిందని. సో షీ సెడ్ టు టామీ, వై వుడ్ ఎనీవన్ రైట్ అబౌట్ స్కూల్? అందుకే స్కూల్ అంటే మ్యాగీకి నచ్చదు. అసలు స్కూల్ గురించి ఎవరు రాస్తారు అని టామీతో అంటుంది. టామీ లుక్డ్ అట్ హర్ విత్ వెరీ సుపీరియర్ ఐస్. టామీ పెద్ద గొప్పవాడులాగా కళ్ళు పెట్టేసి చూస్తాడు. బికాస్ ఇట్స్ నాట్ అవర్ కైండ్ ఆఫ్ స్కూల్ స్టూపిడ్. ఎందుకంటే మనలాంటి స్కూల్ కాదది. దిస్ ఈజ్ ది ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ దట్ దే హ్యాడ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. ఇది పాతకాలం నాటి స్కూల్, శతాబ్దాల కాలం నాటి స్కూల్ అన్నమాట. He added loftily, pronouncing the word carefully, centuries ago. టామీ చాలా గొప్పగా 100 సంవత్సరాల క్రితం అలా చెప్పేటప్పటికి మ్యాగీ వాజ్ హర్ట్. మ్యాగీ హర్ట్ అయింది. వెల్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్కూల్ దే హ్యాడ్ ఆల్ దట్ టైమ్ అగో. మంచిదే, ఎలాంటి స్కూల్ ఆ రోజుల్లో ఉన్నదో నాకు తెలియదు కదా అన్నది. She read the book over his shoulder for a while, then said, anyway, they had a teacher. టామీ భుజాల మీదుగా బుక్ అందుకొని మ్యాగీ చదివింది. అబ్బా, ఎట్లాగైతేనేమి టీచర్ అనేవాళ్ళు ఉన్నారు. షూర్ దే హ్యాడ్ ఏ టీచర్, బట్ ఇట్ వాజ్ నాట్ ఏ రెగ్యులర్ టీచర్, ఇట్ వాజ్ ఏ మ్యాన్. టామీ అంటాడు, నిజమే, టీచర్ ఉన్నాడు, మనకు ఉన్న మెకానికల్ టీచర్ లాగా కాదు, అతను ఒక మనిషి. ఏ మ్యాన్, మనిషా అని మ్యాగీ ఆశ్చర్యంగా, హౌ కుడ్ ఏ మ్యాన్ బీ ఏ టీచర్? ఒక మనిషి టీచర్ ఎలా అవ్వగలడు అంటుంది మ్యాగీ. వెల్, హీ జస్ట్ టోల్డ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ థింగ్స్ అండ్ గేవ్ దెమ్ హోంవర్క్ అండ్ ఆస్క్డ్ దెమ్ క్వశ్చన్స్. ఏ విధంగా మెకానికల్ టీచర్ లెసన్స్ని చెప్పి క్వశ్చన్స్ వేస్తారో అదేవిధంగా ఇతను కూడా చేస్తాడు అని టామీ అంటాడు. ఏ మ్యాన్ ఈజంట్ స్మార్ట్ ఎనఫ్. మనిషి స్మార్ట్ అంటే తెలివిగల వాళ్ళు కాదేమో అంటుంది మ్యాగీ. షూర్ హీ ఈజ్. మై ఫాదర్ నోస్ యాజ్ మచ్ యాజ్ మై టీచర్. నిజమే, మా నాన్నకు మెకానికల్ టీచర్కు ఏమేమి వచ్చో అవంతా కూడా వచ్చు అంటాడు టామీ. హీ నోస్ ఆల్మోస్ట్ యాజ్ మచ్ ఐ బెచ్చా. మా నాన్నకు అన్నీ వచ్చు, నేను బెట్ కడతా అంటే పందెం కాశాడు. మ్యాగీ వాజంట్ ప్రిపేర్డ్ టు డిస్ప్యూట్ దట్. మ్యాగీ రెడీగా లేదు దానికి నో చెప్పడానికి. షీ సెడ్, ఐ వుడ్ నాట్ వాంట్ ఏ స్ట్రేంజ్ మ్యాన్ ఇన్ మై హౌస్ టు టీచ్ మీ. ఒక అపరిచితుడైన వ్యక్తిని నాకు చదువు చెప్పడానికి రానియను అంటుంది మ్యాగీ. టామీ స్క్రీమ్డ్ విత్ లాఫ్టర్. అందుకు టామీ బిగ్గరగా నవ్వేస్తాడు. యూ డోంట్ నో మచ్ మ్యాగీ. నీకేమీ పెద్దగా తెలియదు మ్యాగీ అంటాడు. ద టీచర్స్ డిడ్ నాట్ లివ్ ఇన్ ది హౌస్. టీచర్స్ వచ్చేసి ఇంట్లో ఉండరు. దే హ్యాడ్ ఏ స్పెషల్ బిల్డింగ్ అండ్ ఆల్ ద కిడ్స్ వెంట్ దేర్. ప్రత్యేకించి ఒక బిల్డింగ్ ఉంటుంది, పిల్లలందరూ కూడా అక్కడికే వెళతారు. అండ్ ఆల్ ద కిడ్స్ లెర్న్ ద సేమ్ థింగ్ షూర్ ఇఫ్ దే వర్ ద సేమ్ ఏజ్. స్పెషల్ బిల్డింగ్ అంటే స్కూల్ అన్నమాట. ఒకే ఏజ్ ఉన్న పిల్లలు ఒకే క్లాసులో ఒకే విధమైన విషయాలను నేర్చుకుంటారు. బట్ మై మదర్ సేస్ ఏ టీచర్ హ్యాస్ టు బి అడ్జస్టెడ్ టు ఫిట్ ద మైండ్ ఆఫ్ ఈచ్ బాయ్ అండ్ గర్ల్ ఇట్ టీచెస్ అండ్ దట్ ఈచ్ కిడ్ హ్యాస్ టు బి టాట్ డిఫరెంట్లీ. పిల్లవాడికి చదివే విషయంలో తేడాలుంటాయి, దానికి అనుగుణంగా చదువు చెప్తారని మ్యాగీకి వాళ్ళ మదర్ చెప్పిందట. జస్ట్ ద సేమ్ దే డిడ్ నాట్ డూ ఇట్ దట్ వే దెన్. సేమ్ అలాగే చేస్తారు ఇప్పుడున్న విధానంలో లాగానే అని టామీ సర్ది చెబుతాడు. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ది బుక్. మ్యాగీ ప్రశ్నలు వేస్తుంటే టామీకి నచ్చక, నీకు నచ్చకపోతే నువ్వు బుక్ను చదవద్దు. ఐ డిడ్ నాట్ సే ఐ డిడ్ నాట్ లైక్ ఇట్, మ్యాగీ సెడ్ క్విక్లీ. వెంటనే మ్యాగీ అన్నది, నా ఉద్దేశం అది కాదు, నేను అలా అనలేదు. షీ వాంటెడ్ టు రీడ్ అబౌట్ దోస్ ఫన్నీ స్కూల్స్. అలాంటి ఫన్నీ స్కూల్స్ గురించి మ్యాగీ ఇంకా చదవాలనుకుంటోంది. దే వెరెంట్ ఈవెన్ హాఫ్ ఫినిష్డ్ వెన్ మ్యాగీస్ మదర్ కాల్డ్. మ్యాగీ స్కూల్. సగం కూడా పుస్తకం కంప్లీట్ అవ్వలేదు. మిసెస్ జోన్స్ మ్యాగీ మదర్ వచ్చేసి, మ్యాగీ స్కూల్ టైం అయింది అంటుంది. మ్యాగీ లుక్డ్ అప్
నాట్ ఎట్ మమ్మా. మ్యాగీ తలెత్తి చూసి ఇప్పుడు కాదమ్మా అంటుంది. నౌ సెడ్ మిస్సెస్ జోన్స్, అండ్ ఇట్స్ ప్రాబబ్లీ టైమ్ ఫర్ టామీ టు. లేదు, ఇప్పుడే టామీకి కూడా స్కూల్ టైం అయింది అంటుంది. మ్యాగీ సెడ్ టు టామీ, కెన్ ఐ రీడ్ ద బుక్ సమ్ మోర్ విత్ యూ ఆఫ్టర్ స్కూల్. నేను కూడా మీతో కలిసి స్కూల్ టైం అయ్యాక ఆ బుక్ను చదవచ్చా అని మ్యాగీ టామీతో అంది. మేబీ హీ సెడ్ నాన్ చలెంట్లీ. సరేలే అని టామీ అంటాడు అంతగా ఇంట్రెస్ట్ లేకుండా. హీ వాక్డ్ అవే విజిలింగ్ ద డస్టీ ఓల్డ్ బుక్ టక్డ్ బినీత్ హిస్ ఆర్మ్. టామీ విజిలేసుకుంటూ ఆ మురికిగా ఉన్న ఓల్డ్ బుక్ను చంకన పెట్టుకుని ఉల్లాసంగా వెళుతున్నాడు. మ్యాగీ వెంట్ ఇన్ టు ది స్కూల్ రూమ్. మ్యాగీ తన స్కూల్ రూమ్లోకి వెళ్ళింది. ఇట్ వాజ్ రైట్ నెక్స్ట్ టు హర్ బెడ్రూమ్. అది తన బెడ్రూమ్ రైట్ సైడ్లో పక్కనే ఉంది. అండ్ ది మెకానికల్ టీచర్ వాజ్ ఆన్ అండ్ వెయిటింగ్ ఫర్ హర్. అక్కడ మెకానికల్ టీచర్ ఆన్ అయ్యి మ్యాగీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఆన్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీడే ఎక్సెప్ట్ సాటర్డే అండ్ సండే. ప్రతిరోజు ఒకే టైంలో మెకానికల్ టీచర్ను ఆన్ చేయడం జరుగుతుంది, సండే అండ్ సాటర్డే తప్ప. బికాజ్ హర్ మదర్ సెడ్ లిటిల్ గర్ల్స్ లెర్న్డ్ బెటర్ ఇఫ్ దే లెర్న్డ్ అట్ రెగ్యులర్ అవర్స్. ప్రతిరోజు ఒకే సమయానికి చదివితే గర్ల్స్కు చదువు బాగా వస్తుందని మ్యాగీ అమ్మ అంటుంది. ద స్క్రీన్ వాజ్ లిటప్ అండ్ ఇట్ సెడ్. స్క్రీన్ వెలిగింది, పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. టుడేస్ అర్థమెటిక్ లెసన్ ఈజ్ ఆన్ ది అడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఈరోజు భిన్నాలను కూడటం ఎలా అనే లెసన్ వస్తుంది. ప్లీజ్ ఇన్సర్ట్ ఎస్టర్డేస్ హోంవర్క్ ఇన్ ది ప్రాపర్ స్లాట్. నిన్న చెప్పిన లెసన్స్ యొక్క హోంవర్క్ను ప్రాపర్ స్లాట్లో ఉంచమని మెకానికల్ టీచర్ కోరింది. మ్యాగీ డిడ్ సో విత్ ఏ షై. మ్యాగీ నిట్టూరుస్తూ షీ వాజ్ థింకింగ్ అబౌట్ ది ఓల్డ్ స్కూల్స్ దే హ్యాడ్ వెన్ హర్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ లిటిల్ బాయ్. ఇచ్చిన స్లాట్లో హోంవర్క్ పెట్టి తన తాతగారి యొక్క తాతగారు చదివిన ఓల్డ్ స్కూల్ గురించి చదవడం ఆలోచిస్తుంది. ఆల్ ది కిడ్స్ ఫ్రమ్ ది హోల్ నైబర్హుడ్ కేమ్ లాఫింగ్ అండ్ షౌటింగ్ ఇన్ ద స్కూల్ యార్డ్, సిట్టింగ్ టుగెదర్ ఇన్ ద స్కూల్ రూమ్, గోయింగ్ హోమ్ టుగెదర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ వచ్చి నవ్వుతూ అరుస్తూ స్కూల్ ప్రదేశానికి చేరి అందరూ కలిసి కూర్చుని సాయంత్రం వరకు ఉండి అందరూ కలిసి తిరిగి ఇళ్లకు వెళ్ళేవాళ్ళు. దే లర్న్ ద సేమ్ థింగ్స్ సో దే కుడ్ హెల్ప్ వన్ అనదర్ విత్ ద హోంవర్క్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అందరూ ఒకే విషయం గూర్చి నేర్చుకుంటూ హోంవర్క్లో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ మాట్లాడుకునేవాళ్ళు. అండ్ ద టీచర్స్ వర్ పీపుల్. టీచర్ ఎవరంటే సామాన్యమైన ప్రజలు. ఇక్కడ మెకానికల్ టీచర్ కాదన్నమాట. ద మెకానికల్ టీచర్ వాజ్ ఫ్లాషింగ్ ఆన్ ద స్క్రీన్ వెన్ వీ యాడెడ్ ఫ్రాక్షన్స్ 1/2 అండ్ 1/4. ఇలా తను ఆలోచిస్తూ ఉంటే భిన్నాలను కూడడం ఎలా అని చెప్పబోతోంది. మ్యాగీ వాజ్ థింకింగ్ అబౌట్ హౌ ద కిడ్స్ మస్ట్ హ్యావ్ లవ్డ్ ఇట్ ఇన్ ద ఓల్డ్ డేస్. పూర్వకాలం రోజులలో పిల్లలకు స్కూల్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. షీ వాజ్ థింకింగ్ అబౌట్ ది ఫన్ దే హ్యాడ్. ఆ రోజుల్లో పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో అని మ్యాగీ అనుకుంటుంది. మ్యాగీ అనుకున్న ద ఫన్ ద హ్యాడ్నే టైటిల్గా ఉంచబడడం జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.